కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీ రాహుల్ గాంధీ మీ నేత కులగణన చేస్తాము, కులగణన ద్వారానే ఆర్థిక సమానత తొలగిపోతే అంటారు. మీరు అది ప్రజలకు తీసుకెళ్తున్నారు? 100% నేను ఎక్కడ పోయినా అదే అంటున్నా. కులగణన ద్వారానే రేపు సమాజంలో ఈ ప్రభుత్వ డబ్బు అనేది ఈక్వల్ పంచుడైతుంది. ఆదాని అంబానీ 100 మంది పారిశ్రామిక కడుపు నింపుడు కాదు, మొత్తం మన భారతదేశ సంపద అనేది అన్ని వర్గాలకు చెందాలన్నదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మోదీ గారు కి బార్ 400 అంటే ఏం అర్థమైంది అది అని 400 చేసి మొత్తం ఉన్నదంతా రాజ్యాంగం మార్చేస్తా అంటుండ ఆయన. అంత అర్థం చేసుకోలేము, అంత పిచ్చోళ్ళమా? ఎప్పుడో ఒకటి చేసుడు ఒకటి. మరి 15 లక్షలు ఇస్తా అన్నాడు, నల్లధనం తెచ్చి ఇచ్చిండా? సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అప్కి బార్ గ్యారెంటీ మోదీ గ్యారెంటీ. వాట్ ఇస్ మోదీ గ్యారెంటీ? మోదీ గ్యారెంటీయా? బీజేపీ పార్టీలో ఏమో ట్యాంగిల్ కాంటెస్ట్ ఉన్నది. ఇది ఆయన తప్పకుండా సురేష్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఈవీఎం మిషన్ లో 3వ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. జనమే తన బలమంటూ ముందుకు నడిసే